మన బండి అయితే లోడ్ అవుతుంది. ఇంతకుముందు ఆల్రెడీ ఒక బండి లోడ్ అయిపోయింది. మా బండికి రాగానే ఈ గోళాలు జరుగుతున్నాయండి. ఇవి కూడా పంకాసే అంట, 500 గ్రాములు చిన్న చేపలు. అమ్మా జర్రు ఉంటే చచ్చిపోతుంటరా. ముందుగా వెళ్ళినట్టే ఉంది కదా నాయన. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ వెల్కమ్ టు మన ట్రక్లాక్స్. ఇప్పుడు వచ్చేసి మనం చేపల లోడ్కి అయితే రావడం జరిగింది. యాదన్న నిన్న ఐస్ వేసుకొని వచ్చిందనమాట. కూలింగ్కి ఐస్ వేస్తారు ఫస్ట్ ఫ్యాక్టరీలో. ఆ ఫ్యాక్టరీలో ఐస్ మొత్తం బాక్స్లో నింపుకొని ఇక్కడికి వచ్చిండు. మేము ఎర్లీ మార్నింగే ఇక్కడికి వచ్చినాం అనమాట. బండి అయితే పొద్దున్న తీసుకొచ్చి ఇక్కడ పెట్టినాం. మనకు ముందు ఒక బండి ఉందన్నమాట. ఆ బండి లోడ్ అయిన తర్వాత మన బండి లోడ్ అవుతుంది. ఒకసారి మనం అక్కడ చెరువు దగ్గరికి వెళ్ళి ఆ చెరువులో చేపలు ఎలా బయటికి తీస్తారు, ఎలా కాంటాక్ట్లో పెడతారు, ఎట్లా అనేది మనం ఒకసారి తెలుసుకుందాం. దాని తర్వాత మళ్ళీ వచ్చి ఇక్కడ మన బండికి లోడింగ్ ఎలా అవుతుంది అనేది తెలుసుకుందాం. ఓకే, చలో బయలుదేరదాం పా. ఎందుకంటే చెరుకాడ పోవట బండ్లు, పెద్ద బండ్లు పోవట. అందుకే చేపలు మళ్ళీ ఈ పోయి బండ్ల బూలర్లా వేసుకొచ్చి లోడ్ చేస్తారట. ఎప్పుడైతే ఏమో సంగతి పోయేదంతా ఆ చెరుకాడికి ఎట్టుందో బాట చూసేద్దా. ఇక ఏమో ఏం సంగతి ఇదే ఉడబెక్కవే. అది అది ఉడకపోయిందిరా నాయన. అసలు తగ్గరా నువ్వు అందుకనేరే భలే దొరికిరా. షేర్లో పోవాల్సిందే. మైక్ పెట్టుకోరా స్వామి. అబ్బో కైతే కాకుండా నీ జిరిగిందో నచ్చింది, జిరిగిందో ఉంది ఆ వెనక ముందర. స్వామి స్వామి శరణం. బాగున్నావు అది, సూపర్ ఉన్నది ఫోటో. బయట అమ్మో బాగానే ఉంది కదా. సపోర్ట్ ఎట్లా నడుస్తుంది బండి? రాదు ఎట్లా కొట్టినా మేస్త్రి. లారీ గిల్లకాలం పోతుంది. అమ్మ లారీ అంటే అమ్మ ఇన్ని వంకలు గింకలు, బండి పురుగు లేదు, వంకలు కటింగ్లు ఉన్నాయి, ఈ చెట్లు శమలు పోయా. కొత్త బండి గిట్లు పడ కదా అయ్యా. అమ్మ చేపల చెరువు అట అయ్యా, చేపల చెరువు కడిపోతుంది. అది ఎట్లుందో ఏమో ఏడా పడిగాడు నమ్మకు జంక్షన్. ఆ ముసలోడు చాలా ముట్టి లేవలేక ఏదో కూర్చుని ముసలోడు కూర్చుంటే ఒకరే నవ్వుతున్నారు. ఇదేనా పెద్ద చెరువు? ట్రాక్టర్ తోటి లాక్కోసారి చెడు. ఏ పిల్లలు మీకు ఎక్కించి వెనక రివర్స్ చేసి పెట్టు. ఏ సైడ్గా రేకులా పెట్టాను పెట్టు. వచ్చినాము చేపల చెరువు కాడికైతే వచ్చినాము. 2 ఎకరాలు అంతా ఉంది చేపల చెరువు. చేపలన్నీ తీస్తురు మొత్తం. అక్కడి నుంచి లాక్కొచ్చారు బండిలో. మనకి ఫస్ట్ ఐస్ బాక్స్ వేసుకొని వచ్చి ఇక్కడ బండి పెట్టినాం. అయితే ఇక్కడ చిన్న ఉంది రోడ్, వచ్చినప్పుడు చూసిరుగా. ఆ రోడ్లో బండి రాదని చెప్పేసి మేము అక్కడనే బండి పెట్టి వచ్చినాం. అక్కడి నుంచి ఇక్కడికి ఒక 6-7 కిలోమీటర్స్ వస్తుంది. 7 కిలోమీటర్లో చిన్న బొలర్లు ఉంటాయి కదా, ఆ బొలర్లో వేసుకొని పోవాలి. ఏం చేపలు అన్నీ కోసుడేనా? పంగాసా? ఆపరేషన్ చేస్తారు. అది ఏమవుతుందంటే ఆపరేషన్ చేస్తారు. మట్టి తిన్నదా, మేత కోళ్ళ మేత తిన్నదా చెకింగ్. ఇట్లా లోడ్ చేసేటప్పుడు ఫస్ట్ చెరువు దగ్గర చెకింగ్ చేస్తారంట. దీంట్లో ఫీడ్ ఉందా లేదా అనేది చెక్ చేస్తారంట. చూడు జిలేబీ అంటారంట. జిలేబీ కుచ్చుకుంటుందంట. అవునుగా అవునుగా. మరి ఇప్పుడు అలా దిగితే అన్ని గుచ్చుకుంటాయి. గాలి ఉన్నట్టు కుచ్చుకుంటా. వద్దు వద్దు.
అల్లపడేరా నాయన ఈ చేపలు ఎట్ట కొట్టుకుంటున్నాయి? రెండు మడతలు, ఇంకో కింద ఒక మడత పైన ఒక మడత, అక్కడి నుంచి ఎగిరి పోకుండా మళ్ళీ మడత అమ్మ వల వల బందోబస్తు ఉంది వల. ఇది పంకాసు, ఎందుకంటే చలి పెడితే అక్కడ చలి ఎక్కువ ఇగా ఉంటుందని ఈ చేపలు తింటారు. అమ్మా జ్వరం ఉంటే చచ్చిపోతుంటరా. అన్ని అట్నుంచి చేపలన్నీ ఇటు కొట్టుకొస్తురా, ఎందుకంటే వదనాయి కొట్టుకొచ్చి ఈతలో పడతాయి కదా దీంట్లో. అది దెబ్బలు కొడుతుంటే ఎందుకంటే పలసగా అవుతాయి, అప్పుడు జరుగుతాయి. అదే దెబ్బలు కొట్టకుండా ఏమవుతుందంటే అని అమ్మాయి జరగదు ఓలా, అందుకే అట్లా దెబ్బలు కొడుతుంటే జరుగుతుంటాయి. కారు కడుతున్నావు వదన కాకుండా అక్కడ కొట్టుకుంటే వెళ్ళి వస్తుంది. ఒకటి అలా సిక్కిపోయి చూడు. కట్టగచ్చి పెట్టిన చేప అటు వెనక కురుక్కుంటాం మళ్ళీ. ఫస్ట్ బులో తెచ్చి వేస్తే అయిపోగా ట్రైన్లు కొన్ని టన్నులు వస్తాయి. అప్లోడ్ చేస్తున్నాం. చేప ఇటు పోకుండానే అట్లా దగ్గర గుంజి కడుతుంది. తాడు బల తాడు తెచ్చారు కానీ మీరు పక్కవాస గట్టి చేయక పోయేది. చేప పచ్చి చేప ఇవంటే పక్కన వేది. గుంజ బిక్కపోగల వచ్చే చేప ఉన్నది. ఎన్నంతలో మనం ఏం గిట్ట 2 గంటల కాడైతే అనుకున్నాయి. అమ్మ మన 2 గంటలు అయింది. ఇయే మళ్ళీ ఒకసారి గుంజుకొస్తారా? మళ్ళీ ఇప్పుడు గడుపు చూడు వాటి గడుపుకుంటూ వస్తారు. అన్ని గుంజీలు లేస్తారు. నువ్వు చేస్తారా అనేది వస్తుంది కానీ మొక్కన కొనగల ఈ మొత్తం పట్టుకో పట్టుకో పట్టుకో. నూనె పోదు, నూనె వాడుకో. ఇదే అవుతా జాగ్రత్త జాగ్రత్త. ఏంటది? దొరుకుతాయి మళ్ళా.
ఇక్కడ మనకు బండి రావడానికి జాగలేదు కాబట్టి అక్కడే ఆపేసి చిన్న పనులలో ట్రైన్ తీసుకొచ్చి ఇంట్లో చేపలు వేసుకుని అక్కడికి వెళ్తారు. అక్కడ వెళ్ళి మళ్ళీ ఐస్ అంతా అందులో వేసి చేపలు వేసి దానిపైన ఐస్ వేసి ప్యాక్ చేస్తారు. తీయండి తీయండి హెల్ప్ చేయపు వాళ్ళకి. మనవాడు చేస్తుంది. మేస్త్రీనా దమ్మదమ్మ చేపిస్తాడు పనులు. సైడ్ ఎన్ని చేపలు అయినాయో కుప్ప కుప్పే. స్టార్ట్ అయిపోయింది. బాక్స్లో వేస్తున్నారు. పూజ చేసి కొబ్బరికాయ కొట్టి ఎక్కిస్తూనే ఉంటారు. ఇక డబ్బులా కావాలి దేవుడు దేవుడు. చెప్పు 42 కిలోలు అంట ఫస్ట్ కంట. వర్షం ఫుల్ వస్తుంది. వర్షంలో మంచిగా చేస్తూనే ఉర్రు. ఇక ఆపడే ఉండదు. ఇక ఓకే మొత్తం 42 చేసి ఫిక్స్డ్ చేసేస్తారు. ఒక్కొక్క బాక్స్లో ఎన్ని పీసులు వస్తున్నాయని కౌంట్ చేసుకొని వేసేస్తారు. మన లారీ దగ్గర మన బర్ఫ్ గడ్డ వేసుకునేసామన్నా ఇట్లా 42 వేస్తారంట. వేసుకుంటారు ఎక్కువ వస్తే, తక్కువ వస్తే ఇలా నుంచి తీసి అలా వేస్తారు. గాడ కింద గుమ్మరిచ్చి బర్ఫ్ గడ్డ వేసుకుంటా ప్యాక్ చేస్తారు. ఒక్కొక్కటి ఒకటి లెక్క పెట్టి వేస్తారు. బాక్స్ కింద వస్తున్నాయి. ముసురు వస్తుంది. మంది ఉన్నట్టే పని జరుగుతలేదు. ఇట్లా మలిచి కొట్టగాలి అయ్యా. చెరువు దగ్గర నుంచి వచ్చినాం. చూసిరు కదా చెరువు దగ్గర ప్రాసెస్ ఎట్లుందో. వాళ్ళు మాత్రం పాపం వర్షంలో కూడా చాలా కష్టపడుతారు. ఈ ఐస్ అంతా కూడా వాళ్ళ బండిలో తీసుకొచ్చిన ఐస్ ఎక్కువ అయిపోయింది. గడ్డ కట్టిపోయింది. గడ్డ కట్టిపోయి నా మీద ఎక్కువ గడ్డ కట్టింది. గడ్డ కట్టడం వల్ల ఈయన వదిలేసిపోయారు. అదే ఫ్యాక్టరీలో అయితే వదిలేపోయారు వాళ్ళు. ఆడైతేనో వాళ్ళు దన ప్యాక్ చేసుకుంటారు. ఎంత కావాలో అంత తెచ్చుకుంటారు. ఈడనో ఎక్స్ట్రా తెచ్చారు. ఎందుకంటే మళ్ళీ సరిపోదు అన్నట్టుగా మిగిలిందంతా ఇన్నే వేస్ట్ అయిపోయింది. చూసిగా గడ్డ అమ్మ ఇంత గట్టి ఉంది. ఇట్లా ముక్కలు చేసి ఆ డబ్బాలో వేసి ప్యాక్ చేస్తారు. మన బండి చేస్తారు. పోదాంపా. దారి ఉందా ఆడంగా పోదా. దా లేట్ చేస్తావు. లోపల పోయిందా? అంత గిట్ట ఏంది ఇది? చూసావా నోరు చూసావా? ఇది కూడా అదే కానీ చిన్నవి చూడు. నోట్లో ఇలా పెట్టాలి. అబ్బా నువ్వు ఇప్పుడు ఆగు, నీ సంగతి చెప్తా. మన బండి అయితే లోడ్ అవుతుంది. ఇంతకుముందు ఆల్రెడీ ఒక బండి లోడ్ అయిపోయింది. ఇవి వచ్చేసి చిన్న సైజు చేపలు. ఇవి కూడా పంకాసే అంట. 500 గ్రాములు చిన్న చేపలు. కొరికేస్తుంటవా? ఇది పెట్టు, దొండకాయ పెట్టు. కొరక చూద్దాం. అక్కడి నుంచి వేసుకొని వచ్చి మళ్ళీ ఇక్కడ దింపుతురు. డబల్ పనీలకి వర్షంలో చాలా కష్టపడి తీసుకొచ్చారు. మళ్ళీ ఇక్కడ వచ్చినాక మళ్ళీ డబల్ వర్క్. అదే చెరువు దగ్గర అయితే ఆడనే ఐస్ వేసి ఆడనే ప్యాక్ చేసి ఆడనే లోపల లోడ్ చేసేస్తారు. ఈడైతే మళ్ళీ ఆడికి తీసుకొచ్చి ఈడ ఐస్ వేసి మళ్ళీ చేంజ్ చేసి కౌంట్ చేసి బాబా ఎన్ని కష్టాలో వీళ్ళకైతే. డబల్ వర్క్. కొన్ని వేసినాక మళ్ళీ ఐస్ వేయాలా? కొన్ని వేసి ఐస్ వేసి మళ్ళీ దాని మీద చేపలు వేసి పైకి పంపిస్తారు. ఇక పచ్చాపలు పైన చూస్తారు ఎంత ఐస్ పోసారు. ఇదంతా పోసినాక ఇలా మిగిలిన ఐస్ అంతా పారేస్తారు. ఇక మన పొద్దు నుంచి కష్టపడుతున్నాడు. అలా కొంచెం సాయం చేద్దాం మన వంతు. ఇప్పటివరకు మన బండిలో 2 బండ్లు ఎక్కినాయి. ఇది 3వ బండి అనమాట. 8 బండ్లు తీసుకొస్తే మన బండిలో లోడ్ అనేది ఫుల్ అయిపోతుంది. ఐస్ ప్లస్ చేపలు 2 కలిపి మనకి కౌంట్ అవుతుంది అనమాట. వెయిట్ ఓన్లీ చేపలే కౌంట్ కాదు. మొత్తం 26, 27 అట్లా వస్తుంది.
రావాలి తొందరగా పోరా పట్టుకో. 5వ బండి వచ్చింది, మళ్ళీ మాల అయిపోయినట్టు మళ్ళీ ఇంకెక్కడ ఏ చెరువు తీసుకుపోతారో ఏం సాగుతుందో తెలియదు. ఇప్పుడు 5వ బండి వచ్చింది. ఈ బండి అయితే ఇక సరుకు లేదని పోగా పక్కకు పెట్టిండు. ఇంకా వాళ్ళే లొల్లి పెట్టుకుంటారు, ఈ బండి వస్తుంది ఆ బండి వస్తుంది, ట్రైల్ అంతా లేమంటారు. ఆడ మాల్ లేదంటారు, ట్రైల్ అంత ఆడ మాల్ లేదా ఇప్పుడు అవన్నా ఆడ మాల్ లేదా అయిపోయిందా వస్తుందా లోడ్ అయితే ఇక్కడ అవుతుందిగా అదే అంటుంది. ఎందుకంటే ఈ బండి వెళ్తలేదు కానీ నాకు డౌట్ వస్తుందని. సరే మకానికి ఎందుకంటే లేట్ అవుతున్నాను ఇప్పుడే. ఏదైనా ఆయన గుస్తే వస్తలేదా అటెందుకు అయ్యా అమ్మ. ఏంది మా బండికి రాగానే ఈ గోళలు జరుగుతున్నాయండి. మా పెనగడ వెళ్ళిపోవాలని చూస్తే ఏదో సర్దుకొని చేయలేక అయిపోయింది కదా గోళ. కానీ రే ఇప్పుడైతే 7 కావస్తుంది. ఇప్పుడు దాకా చేసారు, 2 బండ్లు చేసారు గోళ్ళ మీద, అది పంచాయతీ మీద. వర్షాలు వచ్చే చేత లేకపోతే ఎప్పుడో పొద్దుగాల వెళ్ళిపోదాము. చిన్న రాని ముందుకు రాని, ముందుకు వచ్చి మళ్ళీ వెనక పోని రాని 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 రైట్ చేసుకో, లైట్ చేయి, రైట్ చేసుకో. చాలు ఇక కట్ అవుతుంది రాని. పడి రైట్ పడి ఏ రాని రాగరా ఆయన నువ్వు రాని మీదికి వెళ్తారు దిగబడ కదా అయ్యా, ఇంకా మొత్తం తిప్పకు. లోడింగ్ అయితే మనకి కంప్లీట్ అయిపోయింది, బయలుదేరుతున్నాం. వాళ్ళకి ఏదో అమౌంట్ పడాలని చెప్పేసి ఇక్కడ సైడ్కి ఆపించారు అనమాట. మామూలుగా పైన ఒక పట్ట వేసి నార్మల్గా తాడేసేసి బయలుదేరి వెళ్ళిపోతున్నాం. యాక్చువల్గా ఇప్పుడు కూలింగ్ ప్రాసెస్ కంప్లీట్ అయిపోయింది. మన చెరువు దగ్గరికి వచ్చి ఆ చెరువులో ఉన్న చేపలను తీసి బాక్స్లలో ఐస్ చేసి కూలింగ్ చేస్తారనమాట, ఖరాబ్ కాకుండా. ఇక్కడ నుంచి మనం 260 కిలోమీటర్స్ వెళ్ళిపోవాలి మనం అక్కడికి. అక్కడ వెళ్ళి మళ్ళీ అక్కడ ప్యాకింగ్ ప్రాసెస్ ఉంటుంది. థర్మాకోల్ వేసి దాంట్లో ఊక వేసి దాంట్లో ఐస్ వేసి మొత్తం గట్టిగా ప్యాక్ చేస్తారంట. 3 days 4 days అయినా 10 days అయినా ఖరాబ్ కాకుండా. రోడ్లు అయితే చిన్న ఉన్నాయి. ఈ చిన్న రోడ్లల్లో కటింగ్ చేయాలంటే బండి చాలా కష్టమవుతుంది. మళ్ళీ నైట్ టైం కాబట్టి ఏం సైడ్లోకి వెనకాల సైడ్ కనిపించదు, మన ఫ్రంట్ వ్యూ మాత్రమే కనిపిస్తుంది. ముందల మన రైతు వాళ్ళు ఉన్నారో ఆ రైతు వాళ్ళే మనకు ముందల అక్కడ బండ్లు ఆపుతారు అనమాట, టర్నింగ్ ప్లేస్లో. అక్కడి నుంచి లారీ వస్తుంది, పెద్ద లారీ బండ్లు ఆపేసి కటింగ్ అయిపోయాక ఆ బండ్లన్నీ పంపించేస్తారు. మళ్ళీ ముందే వెళ్ళిపోయారు మనకన్నా ముందే ఆల్రెడీ. రోడ్డు కూడా అంతా గుంతలు ఉంది, చిన్న రోడ్డు, గుంతల రోడ్డు, ఇరుకు రోడ్డు. ఎప్పుడున్నా కానీ అక్కడక్కడ 100 కిలోమీటర్లు వెళ్తారా డిస్టెన్స్ మామూలుగా? 100-120 వెళ్తారండి. ఇప్పుడు 260 వచ్చిరా, 265, 500. మనకి ఇది కూడా కిరాయి ఎట్లుంటుంది అంటే మామూలుగా మనకు రాసే కిరాయి కన్నా ప్రతి కిలోమీటర్కి 40 రూపాయలు ఎక్కువ రాస్తారు. ఇక్కడ చిన్న టర్నింగ్ ఉంటుంది, లాంగ్ కటింగ్, ఫుల్ రైట్ నుంచి కట్ చేసుకోవాలి. కట్ అవుతుందో కట్ అవుతుందో తెలియదు. 2 సార్లు వెనకకు ముందుకు పోతే కట్ అవుతుంది. సైకిల్ అయినా అక్కడ టర్నింగ్ పాయింట్లోనే ఉంది, మనం అట్ని లాంగ్ కట్ చేసుకోవాలి. సరే ఆయన జరగట్లేడు చూడు సామే. ఫుల్ కోసండి, ఇంకేలా ఉండదు, ఇంకోది ఎలా ఉండదు. ఓన్లీ ఫుల్ రైడ్ కోసం అంటే ఎలా ఉండదు. పడి 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 పడి
రాని రాని ఇక కట్ చేయి కట్ చేయమను కట్ చేసుకో ఆ జాగలో జూలా చేసుకుని చాలా కట్ చేయి రైట్ కట్ చేసుకో మళ్ళీ ఆనే జాగలో చేయవన్ రాడియన్ 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 రాడియాడు రాడియన్ 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 రాడియాడు రాడియన్ రాడి రాడి సరిపోదు కాదు అయ్యో అక్క జర ఆగో నువ్వు ఏం మర్చి ఏం కటింగ్ అది మొత్తం చెయ్యంపు ఉంది మొత్తం గిట్లా గిట్లా చెయ్యంపు ఉన్నట్టుంది ఇంత పెద్ద బండి ఏం తిరుగుతుంది డ్రైవర్ ఎంత ఏంటి మరి డ్రైవర్ ఏంటి గ్రేట్ గ్రేట్ సూపర్ వీళ్ళు వచ్చేటప్పుడు వేరే రూట్ నుంచి వచ్చారంట, అది కొంచెం లాంగ్ అయిపోయింది, అందుకని చెప్పేసి ఈ రూట్ దగ్గర అవుతుందంట. కాకపోతే ఈ ఒక్క దగ్గర మనకి కొంచెం ఒక 15-20 కిలోమీటర్లు మనం చిన్నగా వెళ్ళాలి, ఎందుకంటే చిన్న రోడ్డు. ఆ 15 కిలోమీటర్లు దాటేసి వెళ్ళిపోతే ఇక మనకి పెద్ద రోడ్డు ఉంటుంది అక్కడి నుంచి. ఇట్లా ఆటోలు గిట్లో వస్తే మనకి సైడ్ పోమని చెప్పడానికి ముందర వెళ్తారు అన్నవాళ్ళు. అదే బైక్ కూడా పోయేటట్లేదు కదా ఈ రోడ్లో, బైక్ వస్తుంది. మరి లైట్లు మనకి ఎక్కువ వచ్చేసరికి ఏ పోతున్నామో మనకు కనిపించవు, ఇంత పెద్ద బండి కూడా కిందికి ఉన్నాయి. చూసుకుని మన అటు సైడ్కి దాని కింది నుంచి పోయినా అనుకో, గిత్త తానే కానీ కథమే, పైన అందరు వండుకొని ఉన్నారు. డోంట్ వరీ, నేను పోనిస్తాను. వైర్లు చూడు ఎంత కిందికి ఉన్నాయో, అది ఏ మాత్రం ఆడినా కానీ కథమే. వర్షం పడింది లాగేది బండి. ఆ బైక్ మీద పంపించాం అక్కడికి వెళ్ళి. ఇప్పటికి చెప్తూనే ఉండంట, ఆయన వచ్చి చెప్తూనే ఉండు, ఆయన అట్నే వస్తూనే ఉండు వినకుండా. లారీ వస్తుందని చెప్తుంటే ఇట్లాంటి వల్ల రిస్క్. స్వామి ఎక్సిడెంట్ స్వామి. చాలా కిందికి ఉంది, కర్రతో లేపాలి, తాకుతుంది. కర్ర ఉంది, ఆ కర్రతో లేపాలి. కరెంట్ పోయి ఎంత డేంజర్. వెనకాల మనుషులు ఉన్నారు, అదో భయం. బైక్ అట్లా ఇచ్చేసి అప్పుడు చల్లగా మాకు పోనా ఆయన ఇంత ఉప్పు అవుతలేదు కాయ. అమ్మా బాబా ఆరని కొడుతుంటే వినపడదేరా బాబా. అంతేనా, నువ్వు దోశ కనపడేది, అంతేనా, నువ్వు దోశ కనపడేది. మళ్ళీ ఈ రోడ్లో ఐడి వినపడుతుంది అన్న, ఆరని వినపడితే ఇస్తాం లేదు, దాందే ఉంది. కానీ పెద్ద వయసు వచ్చింది, జ్ఞానం ఉండాలి. ఇంత బండి వెళ్తుంది మెయిన్ రోడ్లో ఎక్కడని. అది కటింగ్ లో
ఎంత ఇబ్బంది పడుతున్నారు అనుకోవాలి. ఆయనకు అర్థం ఉంటే కానీ తలకాయ పనిచేయదు. యాదన్నా నేను రాగానే నాకు అడ్వెంచర్ తగిలిందే మళ్ళా. నేను రాగానే నాకు అడ్వెంచర్ తగిలించినావుగా. ఏంది చిన్న రోడ్లు, గుంతలు, టర్నింగ్లు. హైబ్రిడ్ అంటే ఏమన్నట్టు ఏమో రాగానే నాకు మొత్తం ఘోరంగా ఇట్లా చేసినది అంటున్నా. రోడ్ ఇట్లా ఉంది అంటున్నావు. మంచి రిస్క్ పెట్టినావుగా. మంచిగా నేను టెంకులా అనుకుంటూ వచ్చిన, మంచిగా కుశాలకు వచ్చిన, నీకే కాల్చినాయి. మాకు లేదు ఇది, మాకు సుఖం కనపడ్డాయి. కాదే నిన్నమన్నా ట్రిప్లు ఇచ్చినాయిందా? ఇంకా నేను వెనక ముందు ఆడించుకొని వచ్చిన ఆడ ఊళ్ళో తెలియకుండా ఏం వేసరే వెనక ముందు ట్రై చేసుకుని అలా బండి కట్ట అవుతుంది. ఇంత పెద్ద బండి ఈడ కూడా చేస్తలేదా నాయన. థ్యాంక్ యూ సో మచ్. ఇంత దూరం వచ్చి హెల్ప్ చేశారు. ఓకేనా, కలుద్దాం బాయ్. బాయ్. థ్యాంక్ యూ సో మచ్ బాయ్. బాయ్ బాయ్ బాయ్. చోడువాడ అంట, చోడువాడ. ఊర్ల పేరు బాగుంది. చోడువారా, చోడువాడ, చోడవరం, యాదవరం, యాదమ్మ, యాదమ్మగూడెం, యాదమ్మరాజు. ఏమన్నా రైతులు యాదమ్మరాజు అంటారు. ఈయన వీడియో చూస్తారంట. యాదమ్మరాజు అంటే బాగా చేస్తారంట. యాదమ్మరాజు దొంగతనం కూరగాయలు బాగా చేస్తారంటారు. దొంగతనం పెట్టింది నువ్వే నాయన, దొంగతనం పెట్టింది నువ్వే నాయన. క్యాప్సికం దొంగతనం చేసుకొచ్చింది యాదమ్మరాజు. రోడ్ల మీద కూరగాయలన్నీ ఏరుకొచ్చి ఉంటారని అంటారు. పోయి మాకా చూసి దారగల బండి స్లిప్ కాగాలి. బ్రో హాయ్. హాయ్ బ్రో. ఓకే కలుద్దాం. ఓకే బ్రో, థ్యాంక్స్. చెప్తా అదే వాళ్ళు నాతో మాట్లాడుతుంటే నీకు చెప్పినట్టు చేస్తుంది. నువ్వు ఉన్నావో లేవో అనుకుంటారు ఇలా. నల్లా ఉన్నావు, బొగ్గు ఆ టోపే కనిపిస్తుంది నీది. వెంకన్నపాలెం నుంచి మనం లెఫ్ట్ తీసుకొని సబ్బవరం వెళ్ళిపోవాలి. సబ్బవరం నుంచి మళ్ళీ అనకాపల్లి, అనకాపల్లి నుంచి అక్కడి నుంచి అవి చంపడి ఇక కూలర్ తీసేసేద్దామా? తీసేసి అప్పర్ వాళ్ళు ఇట్లా పెడదాం. మళ్ళీ అవసరం కూడా తీసుకుందాం. సరేనా? ప్లేస్ సరిపోతలేదు మరి ఎందుకు. ఎడికి మీ ఇంటికా కదా? ఎందుకు ఇంతలోకుంటావు? లారీలో పెట్టేది ఇంట్లో పెట్టుకుంటాను. పనిచేయదు అది బ్యాటరీలో కదా. మా పనికిరానిది అయితేనో వాళ్ళకి ఇవ్వాలి, పనికి వచ్చేది అయితేనో నువ్వు తినాలి. ఏమైంది తాత? నిద్రపోయింది మంచిగా. 3 అవుతుంది టైము. కంపెనీ దగ్గరికి వచ్చినాం. ఇదే అనమాట ఫ్యాక్టరీ. ఇలా ముందర పోయి అలా పెడితే వాళ్ళే ప్యాక్ చేసుకుంటారు. ఇక దమ్మదమ్మ ఇది దింపుతారు, మళ్ళీ మార్చుకొని ప్యాక్ చేసి పెడతారు. ఇక ఎంత అవుతుంది? 10 అవుతుంది అట్నా కదా. అనుకున్న టైంకి వచ్చినాం. బాగానే 250 కిలోమీటర్లు రప్ప కొట్టుకొచ్చినాం. శ్రీ బాలాజీ ఐస్ మేకర్స్. ఎటానా రాడి కొంచెం లెఫ్ట్ కట్ చేసుకో. స్లో రాడి. చక్క రైట్ చేసుకోరా. రైట్ చేసుకో రాడి. కొంచెం రైట్ చేసుకో. స్లో రైట్ చేయి. నిద్ర తిరగరా తెస్తారు. ఇంతలా గడ్డలు ఉంటాయి. దీన్ని తీసుకుంటారు. ఇష్టం కుదరమాట ఇట్లా పోస్తారు గడ్డ. బర్ఫ్ గడ్డలు తీసి చేస్తే బరబర హాని కొడుతుంది. ఇక జారకుంటుంది. అది గుద్దలంగా పెద్ద వెళ్తుంది. అలా కథ బొంగల బండి నువ్వు చెట్టు నువ్వు అన్ని అల్ప గుర్తా. చూద్దాం మనం ఎట్లా తీస్తారో. ఇక్కడ చూస్తారు కదా, దీని లోపల ఐసు అట్లాంటి బాక్సులు ఉన్నాయి. ఇట్లా ప్లేట్ ఇట్లా పైకి లేస్తుందంట మిషన్తో. పైకి లేస్తే దాన్ని తీసుకొని పోయి ఇక మొత్తం చూర చేసి బాక్సులలో పోసి ప్యాక్ చేస్తారు. ఇప్పుడు ప్యాకింగ్ ఎట్లా చేస్తారో చూద్దాం. ఇక్కడ తీసుకొస్తారు. ఇక్కడ తీసుకొచ్చి పలగొడతారు ఐస్ అంతా. ఇడేస్తారు మొత్తం గడ్డలు తెచ్చి మిషన్ లేచి చూర కాగానే బాక్సులు వేస్తారు. ఇక ఇట్లా బాక్స్ తీసుకొని రప్ప పెట్టి ఇట్లా పోస్తారు. ఇక చేపలు వేస్తారు.
ఐస్ చేస్తారు. అక్కడి నుంచి ట్రైన్లా వేసుకొచ్చే చేపలు ఇప్పుడు ధర్మకోలు వేసి బర్ఫ్ గడ్డ లేచి మళ్ళీ లోడ్ చేస్తారు. లోడ్ చేస్తే ఏమవుతుందంటే మళ్ళీ ఒరిపొట్టు వేస్తారు. ఒరిపొట్టు వేసినాక మళ్ళీ మందంది గాలి దాక్కుండా మీద చేస్తారు. ఇక కట్టుకుని మళ్ళీ వెళ్ళాలి. పాట లోడ్ ఇది అది ఎటు వస్తుంది ఇక ఆయన పాట అవుతుంది. బర్ఫ్ గడ్డ లేస్తారు చూడు ఎట్లా వస్తుంది. ఇక భయం అయితే ఏం చేయాలి. నిన్న నైట్ మొత్తం నేను తోడినా, ఇలా నైట్ మొత్తం ఆయన అప్పారావు తోడింది. అందుకే ఇలా పండుకుంటుంది. ఇక నీళ్ళ కాసిందిగా పండుకోమంటే పండుగ అది చూసుకుంటా కదా. చూడు ఎట్లా చేస్తున్నాడు. చెక్క ఉప్పు పెడుతుంది కదా పిల్లగా. పడేవారు ఆయన అయ్యా ఇట్లా వేసి మళ్ళీ ధర్మకోల్లా మళ్ళీ ఐస్ వేస్తారు. ఐస్ నిన్న ఉన్న ఒక్కటి కూడా పెరకతో లేవుగా. ఒక్కటి కూడా మెరకతో లేదు కదా ఆయన. అమ్మా ఎర్ర ఐస్ గడ్డలు ఆడ తయారవుతాయి. తెచ్చి ఆడ పెట్టారు. పెట్టాక మళ్ళీ మిషన్లు వేస్తారు. మిషన్లు వేయగా బాగా పిండి చేస్తుంది చూడు. పప్పు మన వంట బియ్యం పట్టే ఉన్నది. మన వంట రైస్ మిల్లో పడుతుంది చూడు. బియ్యం అట్లా ఉన్నది తెల్లగా. త్వరగో అది నీళ్ళు పెట్టరు ఇష్టపడడానికి. అది గడ్డలు ఐస్ గడ్డ నీళ్ళు పెడితే వదిలేస్తుంది. లేరు ఆయన ఎందుకు మన నీళ్ళు పెడితే వదిలేస్తుంది ఐస్ గడ్డ. వేడి నీళ్ళు పెట్టే వరకు వదిలేస్తుంది అంటే. ఎందుకంటే ఐస్ గడ్డలు వెళ్ళయి నీళ్ళు పెడితే వదిలేస్తుంది. ఇక చూడు ఇప్పుడు ఎట్లా కొడితే పుష్ప దారి వస్తుంది గడ్డ. చేయి వదిలేసాయి. అగ్గో అట్లా దారి వస్తుంది. ఇక అమ్మ ముద్దగడ్డ వెళ్ళినట్టే ఉంది కదా నాయన. అంటే నేను సినిమా చూసిరా చిరంజీవి అట్లా ఉన్నది. ఇది బర్ఫ్ గడ్డలు ఎట్లా ఉంటుంది అలా అట్లా వస్తుంది. ఏరా పిల్లగా అయ్యా ఈరయ్యా నాకు ఉండపోయి కానీ చూడరా నాయన అల్ల పోగలరా నాయన. కాగానే మళ్ళీ కింద చూస్తారు. ఈ చెక్కలు లేపుతారు. లెక్క కింద ఉంటాయి బర్ఫ్ గడ్డలు. ఆ మిషన్ తోటి లేపుతారు చూడు. ఇప్పుడు ఆ మిషన్ తోటి లేపుతారు. త్వరగా లేపురే జర ఊపర్ లాగారే. అమ్మ భలే బట్టలు పడుతుంది ఎవరా నాయన. మమ్మల్ని లేపకపోయావయ్యా. అట్లా లేపుతారు అన్నట్టు. అమ్మ రెండు ఆవకొకటే రెండోటే పోతున్నాయి కదా పిల్లగా. అమ్మ ఎంత లోతుంది ఎవరు అయ్యా. ఇది నా లోతుందిరా నాయన. అది కిందికి అరే ఎలా పెడుతున్నా పొరగాల. ఎందుకు తమ్ముళ్ళు ఐస్ గడ్డక ఐస్ గడ్డ తయారా. నీళ్ళు నిండా నింపగానే వదలాయి కిందికి పోతుంది. ఇప్పుడు దాని కింద నీళ్ళు ఉంటాయి. అందుకనే ఇక పోతలేదు. నీళ్ళు పెడుతున్నా చూడు కిందికి పోతుంది. ఇక ఐదు రేపు తయారవుతుంది. ఇక అంటే పోనీ మళ్ళా పోతుంది పిల్లగా. చూడు ఎక్కడ వస్తుంది చూడ. మళ్ళా ఫలా అయిపోతుంది. నేను పోతున్నా అమ్మ. ఇగో ఇట్లా చేస్తారు లోడింగ్. ఇక అక్కడ ట్రైన్లలో వేసుకొచ్చి ఇక్కడ బర్ఫులు గట్టలు వేసి కింద మీద వేసి ఇట్లా చేస్తారు. చూడు ఎట్లుందో. ఇంత హడావిడి చేస్తారు పని. మొత్తం బాక్సులు అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత పైన చూస్తారు కదా ఇట్లా ఐస్ చేస్తారు మొత్తం ఫుల్గా బాక్సులలో తీసుకొచ్చి. ఇక ఫుల్ ప్యాక్ చేసేస్తారు ఇక గ్యాప్ లేకుండా.
మొత్తం కంప్లీట్ అయిపోయేసరికి తెల్లారిపోయింది. ఇన్ని ట్రేలు ఐస్ వేసారు మొత్తం. ఐస్ వేసిన తర్వాత పైన మళ్ళా ఇది వేస్తారనమాట పట్ట ఇలాగా. అయిపోయింది. ఇక్కడ మొత్తం పట్టాలు వేసారు ఫుల్గా ప్యాకింగ్ అంతా. ఇక్కడ వరకు కంప్లీటా? ఇక్కడ వరకు అయిపోయింది. పోయి అక్కడ ఊక వేసుకోవాలి. ఊక మొత్తం ఫుల్గా నింపేస్తారా? ఊక అంతా నింపేసి మళ్ళీ పైనుంచి పట్టాలు వేసి గుంజి కట్టేస్తారు. ఇంక అయిపోతుంది. ఊక బుట్టలలో పోసుకొని పైకి ఎక్కి అంతా నింపేస్తారు దీని నిండా. ఆ గాలి తలగకుండా బాక్సులకి గాలి తలిగి ఐస్ కరగకుండా ఊక పోస్తే మంచిగా ఫిట్ అయిపోతుంది అనమాట. అది అయిపోతే గాలి తలిగి మొత్తం నీళ్ళని కారిపోతాయి, కింద ఎక్కువ కరిగిపోతుంది ఐసు. ఐస్ కూడా కరగకుండా పొట్లనే పెడతారు, వడ్ల పొట్ల ఐస్ అమ్మేటప్పుడు. మా అమ్మ ఎన్ని ప్రాసెస్లు ఉన్నాయి ఈ చేపల లోడింగ్ అయితే. ఉద్గాల 3 గంటల నుంచి చేస్తే ఇప్పుడు దాకా అయింది పని. బాక్సులు దింపి ఎక్కించి ఐస్ వేసి పట్టాలేసి మొత్తం కంప్లీట్ అయిపోయింది. పట్ట వేస్తారు ఇప్పుడు, మనదే పట్ట. ఇంకా మిగతా అన్ని ఆళ్ళ పట్టలే. మొత్తం లోపల వేసిన పట్టాలు 4-5 పట్టాలు వేసారు, అన్ని ఆళ్ళ పట్టలే. ఇది ఒక్కటే మనది. ఇది ఇక పైన పట్ట బందోబస్తు ఉంటుంది, లోపలి అన్నీ మన యూరియా బస్తా సంచులు ఉంటాయిగా ఆటి పట్టాలు. సమానం చేస్తారు. ఆవు తొందర పడకు, అన్నీ వాళ్ళు చేసి నీటికి గట్టి పంపిస్తారు. నేను ఎంత తొందర పడుతున్నావు? బండి అంట ఇక్కడ ఉండొద్దంట. లోడింగ్ అయిపోయిన తర్వాత పార్కింగ్లో పెట్టుకోవాలంట. బిల్లులు వచ్చే వరకు ఒక 2 గంటలు అట్లా టైం పడుతుంది బిల్లులు వచ్చే వరకు. అంతలోపు మన పని ఏమైనా ఉంటే పార్కింగ్లో పెట్టి అంతా సాఫ్ సఫాయి చేసుకొని గిన్నెలు నూకొని ముఖాలు కడుక్కొని పేపర్లు వచ్చినాక టిఫిన్ చేసి వెళ్ళిపోదాం. చూడు ఏదన్నా సైడ్ చూడు. కింద రాసుకొని బంపర్ దీని కిందికి ఉంటుంది ఇంకా చూడు. అగర్తల పోతుంటే తగిలింది, మళ్ళీ ఇప్పుడు తగిలింది. ఏడదాలి ఇంతవరకు. ఆ గడ్డ పైకి ఉండేసరికి ఇలా కొనిచ్చి ఇలా పెడతా. పార్కింగ్ గట్టిగా ఉందిగా. ఎందుకు కట్టు కాదు? థ్యాంక్ యూ సో మచ్ ఇంతగా సపోర్ట్ చేస్తున్నందుకు. ఇలాగే సపోర్ట్ చేస్తుండాలని కోరుకుంటున్నాను. ఓకే, బై బై, టేక్ కేర్, లవ్ యూ ఆల్. జై డ్రైవర్.